సో ఆర్కే బీచ్ దగ్గర బస్ స్టాండ్లో ఉన్నామండి ప్రజెంట్. సో ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. మరి ఆయనే భావాలు ఆయన చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటాడు. ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. సో ఏ ప్రభుత్వం బాగుంది, ఎప్పుడు డెవలప్మెంట్ జరిగింది అనే విషయాలు ఆయనకైతే ఇంకా చాలా బాగా అర్థమవుతాయి కాబట్టి ఆయన అడుగుదాము. నమస్తే సార్. సార్ మీ వయసు ఎంత? వయసు 80. 80. 80లో దాదాపుగా ఎన్ని ప్రభుత్వాలు చూస్తుంటారు? ప్రభుత్వాలు నీకు టీడీపీ చూశాను, కాంగ్రెస్ చూశాను, అప్పుడు వైసీపీ. ఇన్ని ప్రభుత్వాలు చూస్తారు కదా, మీకు ఏ ప్రభుత్వం బాగా నచ్చింది? దాని ముందు ప్రభుత్వం కాంగ్రెస్ బాగా మన ఈ జగన్ తాలూకా తండ్రి గారు చేశారు, బాగా చేశారు. రాజశేఖర్ రెడ్డి చాలా బాగా ఆయన నడిపించారు. ఆయన చనిపోయిన తర్వాత మన ఎన్టీ రామారావు కూడా బాగా చేశారంటే. ఎన్టీ రామారావు చెప్పక్కర్లేదు, చంద్రబాబు కొద్దిగా చేశారు అనుకోండి, కానీ ఇప్పటికీ పర్వాలేదు చంద్రబాబు. కానీ జగన్ పాలన ఏంటంటే ప్రజలకు డబ్బు ఇచ్చేసి మాకు రాజధాని అనేది లేదు. మనకు ఆంధ్రాకి రాజధాని ఎక్కడ ఎవరు అడుగుతున్నారు రాజధాని? ఏదో చంద్రబాబు అదే అమరావతి చేశారంటే ఈయన వచ్చి ఆ అమరావతి అక్కర్లేదు, నాకు 3 రాజధానులు చేస్తాను, ఒక రాజధానికి ఠికానా లేదు, 3 రాజధానులు చేస్తానంటున్నారు. ఇప్పుడు మన ప్రస్తుతం మనకు రాజధాని కావాలా? మన రాజధాని ఎక్కడ ఉంది చెప్పండి? రాజధాని ఎక్కడ ఉంది? ఇప్పుడు మన రాజధాని అనేది లేదు. పిల్లలు చదువుతుంటే వాళ్ళ పిల్లలు టీచర్స్ రాజధాని అంటే 3 రాజధాని చెప్తారా, ఒక రాజధాని చెప్తారా చెప్పండి? ఇప్పుడు జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, 4 సంవత్సరాల నుంచి మాకు ఇది సొంత ఇల్లు ఉంది. పన్ను పెంచేస్తున్నాడు ప్రతి సంవత్సరం పన్ను. ఈ సంవత్సరం మనకైతే 250 రూపాయలు పన్ను ఎక్కువ. మరి ఎలాగని చెప్పండి? పన్నులు ఎక్కువ పెంచుతున్నారు. వచ్చిన దగ్గర నుంచి పన్నే పెంచాడు ఆయన. కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగిపోయింది. డైటీ పన్ను ఇప్పుడు పెంచలేదు, కరెంటు బిల్లు పెంచలేదు, ఇంటి పన్ను పెంచలేదు. చెప్పాం మరి ఇంకేంటి బాగుంటుంది? రేట్లు కూడా పెరుగుతున్నాయి, బాగా చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. ఏమి రేటుకి దానికి ఎవరు ఐడియా లేరు. ఎవరు అడుగుతారు? ఎవరు ఇష్టం వాళ్ళని నడుస్తుంది. ఇప్పుడు ఇంకేట చెప్తారు చెప్పాను, నాకు చెప్పవలసింది చెప్పాను అంతే. అవును, అర్థమైంది. ఏ ఊరు ఎగ్జాక్ట్గా? నాకు జ్ఞానపల్లి ఉంటున్నాను. ఇక్కడే ఇప్పుడే వచ్చాను బీచ్కి, అలాగ వచ్చి గాలి తీసుకొని వెళ్ళిపోదాం అనేసి. రోజు వస్తుంటారా బీచ్కి? రోజు అంటే మధ్య మధ్య వారం వస్తుంది, అలాగే రాను కానీ రోజు రాను అదండి. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు చిన్నోడు కంప్యూటర్ పనిచేస్తున్నాడు, పెద్దోడు ఇంకో ఆఫీసర్ ఎల్ఎస్ ఆఫీసర్ పనిచేస్తున్నాడు. మరి ఒక ఆడపిల్ల అంటే ఇంట్లో ఉన్నది, ఒక ఆడపిల్ల. ఇంకా ఆడపిల్ల 3 ఆడపిల్లలు పెళ్లి చేశాను. 5 మంది పిల్లల? 6 మొత్తం. 6 మంది పిల్లలు. అందరూ చదువుకొని సెటిల్ అయ్యారా? ఇక్కడ వైజాగ్లో ఉంటారు? వైజాగ్లో ఉంటున్నారు. ఇక్కడే అందరూ చదువుకొని ఎవరి మాట కాదు 3 పెళ్లి చేశాను. కానీ సరే, ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా టీడీపీ మంచిగా చదువు, మంచి జాబులు అని అంటారు. కానీ మీలాంటి సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా పింఛన్లు ఇచ్చి మిమ్మల్ని చూసుకుంటున్నాడు పెద్ద కొడుకు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి మీరు దానికి ఏకీభవించారా? జగన్ మీకు డబ్బులు పింఛన్లు కానీ దానికి జగన్ డబ్బులు అక్కర్లేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, నాకు పెన్షన్ దొరుకుతుంది, నాకు అక్కర్లేదు. అది స్టేట్ గవర్నమెంట్. నేను రైల్వే ఉద్యోగం చేసి కూడా నాకు పెన్షన్ అలాగే దొరుకుతుంది. నాకు డీడీ తరఫుగా నాకు ఈ స్టేట్ గవర్నమెంట్ మాకు అక్కర్లేదు. మాకు ఎందుకు తీసుకోను? ఒకటి దగ్గర మా సెంట్రల్ మాకు డబ్బు ఇస్తున్నప్పుడు నేను స్టేట్లో తీసుకోకూడదు. జగన్ దగ్గర నుంచి డబ్బులు అవసరం లేదు, మేము తీసుకోవడం లేదు అసలు. నేను ఒక కానీ తీసుకోవడం లేదు. కానీ మొత్తానికైతే విరక్తి చెందారంటారా? ఎందుకంటే మరి ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుందమ్మా, ఎలా చెప్తుంది చెప్పు? ఆ ప్రభుత్వం అలా నడిపిస్తున్నాడు ఆయన. అందరికీ డబ్బులు పెంచేస్తున్నాడు, కానీ అందరికీ ఆ 10,000 ఆడికి 10,000 ఈ 10,000 ఎందుకు ఇచ్చుకోవడం? మనం రాజధాని చూడండి ముందు. నా రాజధాని ఎక్కడ ఉంది? నాకు మీకు రాజధాని ఎక్కడ కావాలనిపిస్తుంది? నాకు బుద్ధి నుంచి ఏంటంటే అమరావతి బెస్ట్. అమరావతి కావాలని ఉంది. అదే ఎందుకు అనవసరం ఇక్కడ కనిపిస్తే ఏరియా అయిపోయింది. ఇప్పుడు మీరు వైజాగ్ కదా, వైజాగ్ నివాసం ఉంటున్నారు కదా, మరి వైజాగ్ రాజధాని అయితే వద్దని నచ్చదా? ఇది అమ్మా ఎగ్జామ్ పూర్తిగా లాభం లేదు ఇది జాగాల. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే బొంబాయి సిస్టమ్ అయిపోద్ది. ఒక రాజధాని అయితే బొంబాయి సిస్టమ్ చాలా ఖరీదు అయిపోతుంది, అన్ని ఖరీదు అయిపోతాయి. ఇంకా రాజధాని అయితే ఇంకా ఖరీదు అయిపోతాయి, చాలా రేట్ అయిపోద్ది పూర్తిగా. మనం ఎవరితో మాట్లాడలేము. ఇప్పుడు బొంబాయి పరిస్థితి అదే పరిస్థితి. అదే అవును. అమరావతి అయితే కొద్దిగా బెటర్. అక్కడ పల్లెటూరు అంతా డెవలప్మెంట్ చేసుకొని చాలా బాగుంటుంది. ఎక్కడ ఏరియా బాగోదు ఆ దగ్గర డెవలప్మెంట్ చేసుకోవాలి. అది మనం ఉండేదానికి చేసుకున్న లాభం ఏంటి? నాకు ఉన్న డెవలప్ మీరు అన్నది కరెక్టే. ఉన్నదాన్ని డెవలప్ చేయడం కన్నా లేనిదాన్ని డెవలప్ చేసి అక్కడ వెళ్తే బెటర్ అని అంటాను. ఆ కారణం మరి ఇంక చెప్పాల్సింది. థ్యాంక్ యూ సార్. చెప్పడం చెప్పేసాను మరి.